తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నంది అవార్డుల ప్రదానం ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రవీంద్ర భారత్లో ప్రజా యుద్ధ నౌక జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గలం విప్పిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని దొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది.